మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఇవాళ ఇంత చక్కటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయాస్ మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూఢచారి గురించి మాట్లాడుకోవాలి. సో చాలా నెమ్మదిగా, చాలా చక్కగా, సూపర్బ్గా ఈ కథని రెడీ చేసి మనందరికీ అందించేశారనమాట అడవి శేష్ గారు. సో మాకు తెలుసు. సో ఆయన ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్ స్టోరీస్ని, డిఫరెంట్ కాన్సెప్ట్స్ని చూస్ చేసుకొని మన ముందుకి అలా నెమ్మదిగా వచ్చి సూపర్ హిట్స్ కొట్టేస్తూ ఉంటారండి. మరి ఈసారి ఇంత చక్కటి స్టోరీని ఆయన ఇస్తే అంతే చక్కటి డైలాగ్స్ని ఈ చిత్రానికి అందించారు అబ్బూరి రవి గారు. మరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు శశి కిరణ్ గారు. సో ఈ చిత్రం టీజర్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే సంథింగ్ స్పెషల్ అనిపిస్తూ ఉందండి. అంటే థియేటర్లో ఆడియన్స్ ఉండాలి, సినిమాని ఎంజాయ్ చెయ్యాలి, అంతవరకు ఆడియన్స్ని తీసుకొని రావాలి అంటే ముఖ్యమైన పాత్ర వహించేది టీజర్ అనమాట. సో ఆ టీజర్ దగ్గర కంప్లీట్గా మార్క్స్ కొట్టేశారు శేష్ గారు. బికాజ్ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది ఈ సినిమాలో ఏదో ఉంది అని. అండ్ ఆ తర్వాత మన ముందుకు వచ్చాయి ట్రైలర్, అలాగే పాటలు. మరి పాటల్ని మనందరికీ అందించారు శ్రీచరణ్ గారు. అద్భుతమైన సాంగ్స్ని అందించారు. ఇంకాసేపట్లో మనం ఇక్కడ కూడా వినబోతున్నాం. అండ్ అంతేకాకుండా ఆ ట్రైలర్లో మనకి కొంతమంది చాలా సంవత్సరాల తర్వాత కనిపించడం కూడా జరిగింది. వారి గురించి నేను మాట్లాడడం కంటే కూడా వేదిక మీదకి శేష్ వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఒక సినిమా నచ్చిందంటే, టీజర్ నచ్చిందంటే నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను అండ్ పక్క వాళ్ళతో చెప్తూనే ఉంటాం. అదే జరిగి యూట్యూబ్లో బోలెడన్ని వ్యూస్తో ముందుకు సాగిపోతూ ఉందన్నమాట ఈ గూఢచారి టీజర్ అనేది. మరి ఈ టీజర్ గురించి మాటలు ఎందుకు చెప్పండి, ఈ టీజర్ని ఒకసారి చూసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా, నాకు కూడా అనే అనిపిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, టీజర్ని చూసేద్దాం. టీజర్ ప్లీజ్. రా ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నావు? మీ నాన్న లావుదామనా? నాన్న పరం సార్, కారణం కంట్రీ. గోపిరాజ్, నా మాట విను గోపిరాజ్! వావ్. సో 3rd August వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఏం వెయిట్ చేయక్కర్లేదు, జస్ట్ 2 days అనమాట. మధ్యలో ఒక్కరోజే ఉంది. తర్వాత రోజు చూస్తే మనకి గూఢచారి థియేటర్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ అద్భుతమైన టీజర్ ఇందాక చెప్పుకున్నట్టుగా సో ఆద్యంతం ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్తో మనందరినీ కట్టుపడేస్తుంది అని అనిపిస్తుంది అనమాట. ఎందుకండి దీని గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉండే కంటే 3rd వరకు వెయిట్ చేసి సినిమా చూసి ఆ 2 hours ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఒక సినిమా ఇంత చక్కగా మనం ఇవ్వాలి అంటే దానికి ప్రధాన కారకులు ప్రొడ్యూసర్స్. సో ఇక్కడ చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. దాంట్లో అభిషేక్ నామా గారు ఉన్నారు, అభిషేక్ అగర్వాల్ గారు ఉన్నారు, అలాగే మన టీజీ విశ్వప్రసాద్ గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు. అంతేకాకుండా అనిల్ సుంకర గారు కూడా యాడ్ అయ్యారనమాట. ఈ చిత్రాన్ని మనందరికీ రిలీజ్ చేస్తుంది ఏకే ఎంటర్టైన్మెంట్స్. మరి అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అలాగే విస్తా డ్రీమ్ మార్చర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తుంది. ఇంతమంది అద్భుతమైన ప్రొడ్యూసర్స్ ఈ చిత్రాన్ని నిర్మించి మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ప్రొడ్యూసర్స్ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నాకు తెలిసి ఇక్కడికి వస్తే ప్రొడక్షన్ హౌస్ కనిపిస్తుంది. అండ్ ఆ క్వాలిటీ అండ్ అలాగే క్వాంటిటీ కూడా మనకి కనిపిస్తుంది. ఎంత చక్కగా ఉంది. ఈ చిత్రానికి ఏం కావాలంటే అది ఇచ్చారు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అని నాకు అనిపిస్తుంది. బట్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే రైటర్ అండ్ డైరెక్టర్ చెప్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అయితే సో మరి టీజర్ చూసాము, ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడాము. అయితే ఈ రైటర్ అండ్ హీరోని వేదిక మీదకి పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో శేష్ గారు ప్లీజ్, నేను మీకోసం ఇవాళ హీల్స్ వేసుకొచ్చాను, మీ పక్కన నుంచి ఉంటాను కాబట్టి ప్లీజ్ అడవి శేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. మైక్ ఇంకోటి ఇవ్వండి, నేనైతే నా మైక్ ఇవ్వదలుచుకోలేదు. అండ్ ఏంటది, ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి మీకు? ఈ ఆలోచనలన్నీ ఎలా పుడుతూ ఉంటాయి మీలో అసలు? నేను ఏమైనా చెప్పకముందు జస్ట్ చిన్న ఫీల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ప్లీజ్. నేను ఈ ఈవెంట్ని హ్యూజ్గా చేయాలనో, గ్రాండ్గా చేయాలనో నేను పెద్దగా తపన పడలేదండి.
నేను ఈవెంట్ని మా క్రూ కోసం, మా యూనిట్ కోసం మేమందరం ఏం చేసామని జెన్యున్గా ప్రజలకు తెలియచేయాలని చెప్పి నేను నా సైడ్ నుంచి అటెంప్ట్ చేశాను. సో మేము పడ్డ కృషి అంతా కూడా మీకు కంటెంట్ డెలివర్ చేయడంలోనే కానీ యూనో శామ్ని పిలిచినట్టు, నానిని పిలిచినట్టు మళ్ళీ ఒకసారి ఇంకొక 10 మందిని పిలవాలని ఉద్దేశంతో పిలవలేదు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ రోజున కొంచెం పర్సనల్గా మాట్లాడతాను. మధ్యలో మీరు బోర్ అవ్వచ్చు, కానీ ఒక్కటి మాత్రం మీకు ఎప్పుడు అనిపిస్తుంది, వాట్ ఎవర్ వీఆర్ స్పీకింగ్ ఈస్ జెన్యూన్ అండ్ ఆనెస్ట్. అండ్ ఐ థింక్ దట్స్ ప్రిటీ మచ్ ది ఎంటైర్ వైబ్ ఆఫ్ అవర్ ఫిల్మ్. సో వాట్ డిడ్ యూ వాంట్ మీ టు టాక్ అబౌట్? అండ్ జస్ట్ అదే నేను చెప్పాను కదా, లైక్ మీరు ఎంత హైట్ ఉంటారో మీరు ఆలోచనలు కూడా అంతే ఎత్తులో ఉంటాయి. సో మేము ఆలోచించక ముందే ఓకే ఇటు వచ్చారు ఏం జరుగుతుంది ఇక్కడ. వెల్, సో అంటే ఇంకా ఇంత ముందుగా ఆలోచించి ఇంత చక్కగా, అంటే ఈ టైటిల్ మేము ఇంతకు ముందు విన్నట్టు మాకు అనిపిస్తుంది. అండ్ ఈ టైటిల్ మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత 2018లో మా ముందుకు తీసుకొని రావాలని ఎందుకు అనిపించింది అసలు? చాలామంది తెలియదు ఏంటంటే, ఐ కేమ్ అప్, అసలు ఈ సినిమా కాన్సెప్ట్ 2004లో వచ్చిందండి నాకు. అండ్ కాన్సెప్ట్ కూడా రాకముందు నాకు టైటిల్ వచ్చింది 2004లో. నాకు ఇంకా తెలుగు రాయడం చదవడం మెల్లమెల్ల నేర్చుకుంటున్నాను, నాకు నేనే నేర్చుకున్నాను. ఆ టైంలోనే GOOD అన్నది రాసుకున్నా MS వర్డ్లో, ఎర్లీ ఫార్మాట్లో. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ ఫర్ మీ. క్షణం సక్సెస్ అయిన తర్వాత అభిషేక్ గారు ఆఫీస్కి వచ్చిన తర్వాత, అరే ఒక మంచి స్టోరీ చేయాలని చెప్పి మా డైరెక్టర్ శశికి నేను తోపుతురుములాగా ఇలా మా పాత MS వర్డ్ ఫైల్ ఇలా ప్రింట్ చేసి ఇలా చూపించాను అనమాట. ఒక గంట చదివాడు, భయ్యా చాలా బ్యాడ్గా ఉంది, ఇది వర్కౌట్ అవ్వదని చెప్పాడు అనమాట. నేను హర్ట్ అవ్వకుండా చెప్పాడు, కానీ బేసిక్గా అదే చెప్పాడు. సో దట్స్ వెన్ వీ డిసైడెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు రీరైట్. సో మేము ఎంటైర్ ఫిల్మ్ని ఆ మూలకథ పాయింట్ మీద స్టార్ట్ చేసి వీ రీరోట్ ది ఎంటైర్ ఫిల్మ్. 9.5 నెలలు, 10 నెలలు, ఆల్మోస్ట్ దాదాపు 10 నెలలు రాసాం. నేను, శశి అండ్ రాహుల్ మేము స్క్రీన్ ప్లే రాసాం. ఆ తర్వాత మా గురుగారు అబ్బూరి గారు, ఇవాళ ఊళ్ళో లేరు, బట్ మా గురుగారు అబ్బూరి గారు డైలాగ్స్ రాసి హీ గైడెడ్ us ఆన్ ద స్క్రిప్ట్ అనమాట. సో ఫస్ట్ టైటిల్లో GOOD వరకు రాసుకున్నారా? గుడ్ అన్నమాట. సో గుడ్ స్క్రిప్ట్ అలా స్టార్ట్ అయింది. సో గూఢచారి అలా స్టార్ట్ అయింది అనమాట. నేను ఇందాకే చెప్పాను కదా మీరు చాలా ముందుగా ఆలోచిస్తారని, అందుకే 2004లో వచ్చేసింది, కానీ 2018లో కరెక్ట్గా అనమాట రిలీజ్ అవుతుంది. సో మేము వెయిట్ చేస్తున్నాం. అంటే నేను అనుకున్న డ్రీమ్కి ఆ క్రెడిబిలిటీ తెచ్చుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది అనమాట. సో మనం ఎప్పుడో పిల్లకాయలుగా ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు కనమాట, ఇట్స్ ఫైనలీ కమ్ టు రియాలిటీ. అండ్ సీరియస్లీ నా డ్రీమ్ కూడా మేము మీతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయినా ఇవాళ స్టేజ్ మీరు నాతో షేర్ చేసుకుంటారని చెప్పారు. సో మీరు కూడా స్టేజ్ మీద నాతో పాటు ఉంటారని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఏమొద్దు, మీరు చూస్తూ ఉండొచ్చు. కుర్చీ కుర్చీ అప్పుడు కూడా మీరే హైట్గా కనిపిస్తారు, మీరు కూర్చొని నేను నుంచొని చేసినా కూడా. ఓకే, ఇప్పుడు హైట్ గురించి మాట్లాడేగానే గూఢచారి హైలైట్స్ గురించి మాట్లాడదాం. అండ్ దానికంటే ముందు మీ చిత్రంలోని పాటలు శ్రీచరణ్ గారు అందించడం జరిగింది. దాంట్లో నాకు బాగా నచ్చేసిన పాట అనగనగా. సో ఆ పాటను ఒకసారి వీడియో రూపంలో చూడాలని మీకుందా? ఐడ్ లైక్ దట్ ప్లీజ్. ఎస్ ప్లీజ్, వీడియో ప్లీజ్ యార్.
వావ్. అండ్ శ్రీచరణ్ గారు చక్కగా ఈ పాటకి అద్భుతమైన ట్యూన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఆయన చూడండి స్మైల్ చేస్తున్నారు. మా సో మేము కూడా శ్రీచరణ్ ఏంటి గూఢచారి సినిమా యాక్షన్ ఇది అది అని మా పాటలు ప్రమోట్ చేయలేదు అని నీకోసమే భయ్యా నేను అభిషేక్ గారిని అనిల్ గారిని అందరినీ కన్విన్స్ చేసింది అండ్ మీకోసమే మీ పాటలు ప్రమోట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడియో లాంచ్ అని కలిపి చేస్తున్నాం అనమాట ఇక్కడ. అండ్ కాదు మీకోసమే మళ్ళీ మళ్ళీ ఈ పాట వినాలనిపిస్తుంది మాకు, ఎందుకంటే మీరు అంత మంచి ట్యూన్ ఇచ్చారు. సీరియస్లీ ఇప్పుడు వీడియోలో చూసాము, కానీ ఒకసారి మళ్ళీ వింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఐ లైక్ దట్. హా, ఇక్కడ వచ్చి లైవ్లో ఎవరైనా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది. నా గొంతు బాగోదు కాబట్టి నేను ఆ ప్రయత్నం చేయదలుచుకోలేదు, మంచి పాటని చెడ. గొంతు మేల్ వాయిస్ కాబట్టి సో శ్రీచరణ్ గారిని కూడా వేదిక మీదకి పిలవలేకపోతున్నాము, అందుకే మనం ఆ ఫీమేల్ అద్భుతమైన గొంతుని కొంచెం వేదిక మీదకి పిలిస్తే బాగుంటుంది. అదే అంబిక. అంబిక ప్లీజ్. come on up. సో ఈ బ్యూటిఫుల్ పాటని ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈవిడ పాడబోతున్నారనమాట వేదిక మీద. సో ఇవాళ ఈవెంట్ని ప్రజెంట్ చేస్తున్నారు బిక్సీ. టుడేస్ ఈవెంట్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, రాధా టీఎంటీ. యప్, అంబిక ఓవర్ టు యూ, స్టేజ్ మీదే ఇప్పుడు. వావ్, థ్యాంక్ యూ అంబిక, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా చాలా మీరు ఎంత అందంగా ఉన్నారో మీ గాత్రం కూడా అంతే అందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. వెల్, ముందుగా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను, గెస్ట్కి స్వాగతం పలకడానికి. అండ్ అలాగే